హాయ్ గైస్, ఈ 2026లో మీరు కనుక ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటే మీ బడ్జెట్ అనేది అట్లీస్ట్ ఒక 30,000 రూపీస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక QLED టీవీ తీసుకోవడం కంటే కూడా ఒక మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవడం అనేది ఆబ్వియస్లీ బెటర్ చాయిస్ అయితే అవుతుంది. బికాజ్ ఎందుకంటే QLED టీవీతో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి టీవీ టెక్నాలజీ అనేది లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఈ 2026లో ట్రెండింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీ. అండ్ దాంతోపాటు పిక్చర్ క్వాలిటీ వైజ్గా చూసుకున్నప్పటికీ మనకి QLED టీవీతో కంపేర్ చేస్తే పిక్చర్ బ్రైట్నెస్ అనేవి చాలా ఎక్కువ అయితే ఉంటుంది, నిట్స్ అనేవి. దాంతోపాటు HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలన్నా సరే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ మంచి ఓటీటీ కంటెంట్ చూడాలన్నా కానీ మీకు ఒక మంచి సినిమాటిక్ ఫీల్ రావడానికి ఖచ్చితంగా మినీ ఎల్ఈడి టీవీ అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది QLED టీవీతో కంపేర్ చేస్తే. ఇప్పుడు మీరు ఒక QLED టీవీ 55 ఇంచెస్ టీవీ తీసుకున్నప్పుడు మీకు ఎంత ప్రైస్కి అయితే వస్తుందో, సో దానికంటే మీరు ఒక 2,000 రూపీస్ ప్రైస్ ఎక్కువ పెట్టుకున్నప్పటికీ కూడా మినీ ఎల్ఈడి టీవీలు మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు QLED టీవీలకు వచ్చే ప్రైజెస్ కూడా మినీ ఎల్ఈడి టీవీలు కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు వాటిని కూడా అయితే చూడొచ్చు. సో ఈ రోజు వీడియోలో మనము బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీలు బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర నుంచి చెప్పాలంటే ఒక 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఒక 1,50,000 రూపీస్ వరకు ఏం మినీ ఎల్ఈడి టీవీలు మనం కన్సిడర్ చేయాల్సి ఉన్నాయి ఈ 2026లో అనేది అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ టీవీలు కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయినా పర్చేస్ చేయండి. లేదంటే కింద మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది నేను చెప్తున్నప్పుడు దాని మీద క్లిక్ చేసి అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఏ టీవీకి సంబంధించి మీకు పక్కన మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. నేను మీకు అక్కడ నుంచి ఒక మంచి టీవీ సజెషన్ అయితే ఇస్తాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఒక 30,000 రూపీస్ లోపు ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే టీవీలు చెప్పబోతున్నానో ఈ టీవీలన్నీ ఆల్మోస్ట్ రివ్యూలు మన ఛానల్లో ఉన్నాయి. 1-2 మిస్ అయితే అవి మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ వెరీ సూన్ మీ ముందుకైతే రివ్యూస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఒకసారి మన ఛానల్లో కూడా వాటి రివ్యూస్ కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా 55 ఇంచెస్ టీవీలు అయితే చెప్తున్నాను. దీంట్లో మీకు 55, 65, 75, ఈవెన్ 85 ఇంచెస్ కూడా కొన్ని మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు వాటిని కూడా చెక్ చేయండి. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఇక్కడ 30,000 రూపీస్ ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుంది అనమాట. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉందో మీరు చెక్ చేయొచ్చు. సో దీన్ని మీరు ఒకవేళ వితౌట్ కార్డ్ ఆఫర్ పర్చేస్ చేయాలనుకుంటే మీకు 33,000 రూపీస్ వరకు పడుతుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 30,600 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మినీ ఎల్ఈడి టీవీ ప్యానల్తో వస్తుంది. ఎంట్రీ లెవెల్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇది ఒక గూగుల్ టీవీ అనమాట. 36 వాట్స్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూస్తున్న టీవీ అదే. 32 GB మీకు స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు మనకి 16 GB ప్రొవైడ్ చేసినప్పటికీ దీంట్లో మనకి 32 GB వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. ALLM సపోర్ట్ ఉంటుంది, VRR సపోర్ట్ కూడా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్లో నాకు ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలనుకుంటే QLEDకి బెటర్ ఆప్షన్ అనమాట. ఇది మీకు 55 ఇంచెస్ 30,000 రూపాయల లోపే వస్తుంది కాబట్టి. సో ఇక మీకు సర్వీస్ అంటారా, సర్వీస్ వచ్చేటప్పుడు మీకు ఫిలిప్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫిలిప్స్ టీవీలు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళే తయారు చేస్తున్నారు. సో ఫిలిప్స్ అయితే ఇస్తుంది. మీరు ఒకవేళ టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఉన్నట్లయితే సర్వీస్కి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మరీ రూరల్లో ఉన్నారనుకుంటే 1-2 సార్లు మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే సరిపోతుంది, ఖచ్చితంగా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే ఇక్కడ మీకు ఫిలిప్స్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 55 ఇంచెస్. దీని ప్రైస్ వచ్చేటప్పటికి వితౌట్ కార్డ్ ఆఫర్లో మీకు 46,000 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 42,900 రూపీస్కి అయితే ఇది అవైలబుల్ ఉంది. దీని స్పెక్స్ చూస్తే సిమిలర్ టు మనకి కూకా లాగా అయితే ఉంటాయన్నమాట. మినీ ఎల్ఈడి టీవీ 120 హెర్ట్జ్ మనకి ప్యానల్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, HDR 10+ సపోర్ట్ ఉంటుంది, గేమ్ యాక్సలరేటర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ గూగుల్ టీవీ యూ అయితే వస్తుంది. 32 GB స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 36 వాట్స్ ఆడియో సపోర్ట్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకు ఎవరైతే కూకా వద్దు, నాకు దాని మీద నమ్మకోలేదు అనుకుంటారో వాళ్ళు ఫిలిప్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాదు నాకు బ్రాండెడ్ టీవీ కావాలి, మంచి కంపెనీ నుంచి కావాలి అనుకుంటే మీకు సామ్సంగ్ నుంచి విజన్ AI మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుంది. 2026 సంబంధించిన మోడల్ అనమాట. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. నిజం చెప్పాలంటే మనకి ఒక కంపెనీ నుంచి, ఇంత పెద్ద బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఇంత బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుందంటే మామూలు విషయం కాదు. వెరీ సూన్ మన ఛానల్ దీనికి సంబంధించిన వీడియో అయితే రాబోతుంది. స్టాండ్స్ కొంచెం ఆలస్యం అయ్యాయి, అందుకే వీడియో కూడా లేట్ అయింది. అండ్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చేటప్పటికి ఇది మనకి 46,990 రూపీస్కి వస్తుంది వితౌట్ కార్డ్ ఆఫర్లో. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మాత్రం 38,800 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా మీకు రకరకాల సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ దీంట్లో స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు విజన్ AI కంపాటబిలిటీతో వస్తుంది. 4K అప్స్కేలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్స్ అయితే ఉంటాయి. సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది మీకు టైజన్ OSతో వస్తుంది సామ్సంగ్ కాబట్టి. డైనమిక్ సౌండ్ ప్యాక్ కూడా ఉంటుంది. దాంతోపాటు మీకు ఫ్రీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కొన్ని లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మనకి కొన్ని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒక బ్రాండెడ్ టీవీ కావాలి, బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి, లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీనికైతే వెళ్ళిపోవచ్చు. వీటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ అలాగే మీకు ఇక్కడ ప్రోడక్ట్ సెక్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. కొన్ని మీకు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూసుకొని బై చేయండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో మనము కంపేర్ టు అమెజాన్తో కంపేర్
తీస్తే ఫ్లిప్కార్ట్లో కొంచెం మనకి ప్రైజెస్ అనేవి తక్కువ ఉన్నాయి, చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొన్ని మీకు ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ కావాలి అనుకుంటే, దీంట్లో కూడా నా బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే ఇక్కడ మీకు TCL నుంచి C6KS అయితే ఉంటుందన్నమాట. దీనికి సిమిలర్ మోడల్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మీకు వితౌట్ కార్డ్ ఆఫర్ 45,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 40,500 రూపీస్కి అయితే వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే QD మినీ ఎల్ఈడి టీవీ ఇది 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. 60 Hz సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, ఓంక్యూస్ పోయికస్ మీకు 2.1 ఛానల్తో వస్తుంది. IMAX ఎన్హాన్సర్ పిక్చర్ మోడ్ అయితే ఉంటుంది. లైక్ మీకు స్క్రీన్లో చూసినప్పుడు హాఫ్ అంటే ఒక 70% వరకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకోండి, దాన్ని మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని కూడా చూసుకునే ఆప్షన్ మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదే IMAX ఎన్హాన్సర్ పిక్చర్ మోడ్. AIPQ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు గూగుల్ టీవీ వ్యూ అయితే వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా దీన్ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు హైసెన్స్ నుంచి U7Q అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే ఇది మీకు విడా ఓఎస్తో వస్తుంది. ఇది ఒకటే దీంట్లో ప్రాబ్లం, రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 50,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 46,700 రూపీస్కి అయితే వస్తుంది. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే మీకు నేటివ్లీ 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు గేమింగ్స్ ఆడుకోవాలన్నా సరే దీంట్లో ఆడుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. డెవిలే ట్యూనెడ్ ఆడియో అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ. సో ట్యూనింగ్ అయితే చాలా బాగుంటుంది. స్మూత్ మోషన్ కూడా ఉంటుంది. గేమింగ్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. విడా ఓఎస్తో వస్తుంది. మీకు విడా ఓఎస్ నచ్చకపోతే మీరు కావాలంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్ లాంటివి పెట్టుకొని కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక మంచి టీవీ కావాలనుకుంటే మీరు దీనికి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ నాకు Xiaomi నుంచి టీవీ కావాలనుకుంటే ఇక్కడ మీకు Xiaomi నుంచి 2026 మోడల్ అయితే ఉంది. Xiaomi టీవీ FX మినీ ఎల్ఈడి టీవీ. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు వితౌట్ కార్డ్ ఆఫర్లో మీకు 45,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 40,850 రూపీస్కి అయితే వస్తుంది. దీని స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ అరే టెక్నాలజీతో వస్తుంది అనమాట. మినీ ఎల్ఈడి ఇది HDR సపోర్ట్ అయితే ఉంటుంది. ఫైర్ టీవీ బిల్టిన్గా అయితే ఉంటుంది. DLG 120 Hz వరకు మీకు గేమింగ్ మోడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. హై పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ప్రైస్ పరంగా నాకు లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. అండ్ రిమైనింగ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే లుమియో నుంచి విజన్ 9 అయితే ఉంటుంది. దీంట్లో మనకి ప్రీవియస్గా 2025లో 55 ఇంచెస్ మాత్రమే అవైలబుల్ ఉండేది. ఈ 2026లోకి వచ్చేటప్పటికి మనకి 65 ఇంచెస్ కూడా తీసుకొచ్చారు. సో 2026 మోడల్స్ కూడా తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్గా 52,000 రూపీస్ అయితే ఉంటుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేయకుండా. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 47,900 రూపీస్కి అయితే వస్తుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట. కంపెనీ గురించి పక్కన పెడితే కంపెనీ మధ్యకాలంలో సర్వీస్ అంతా బాగానే ఇస్తుంది. టీవీ పరంగా మాత్రం ఒక ఎక్సలెంట్ టీవీ అనమాట. ఇది పిక్చర్ క్వాలిటీ కానీ స్పీడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. QD మినీ ఎల్ఈడి టీవీ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. టీవీలో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది. 4K 144 Hz వరకు మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ 1080pలో గేమింగ్ ఆడుకోవాలనుకుంటే 240 Hz వరకు మీరు గేమింగ్ అయితే తీసుకెళ్ళొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ర్యామ్ కూడా మీకు 3GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ అయితే ఉన్నటువంటి టీవీలు అన్నింటిలో కంపేర్ చేసి మీరు LG, Samsung, Sony ఏ టీవీతో కంపేర్ చేసినా అంత ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒక ఫాస్టెస్ట్ టీవీగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది మీకు EVA ప్యానల్తో వస్తుంది. అదే మీకు ఎన్హాన్స్డ్ VA ప్యానల్ అనమాట. నథింగ్ బట్ VA ప్యానల్. సో దీన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు ఒకవేళ గేమింగ్ కోసం చూస్తున్నారు, బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. నో డౌట్. 55 ఇంచెస్ 65 ఇంచెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి ఒక ప్రాపర్ మినీ ఎల్ఈడి టీవీ TCL నుంచి C6K మినీ ఎల్ఈడి టీవీ. ఇది 2025లో ఒక హిట్ మోడల్గా చెప్పుకోవచ్చు. దీన్నే వీళ్ళు ప్రజెంట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట TCL వాళ్ళు. మొన్న కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. C6Kని 2026లో కంటిన్యూ చేయబోతున్నాం, ఎందుకంటే ఇది ఒక పాపులర్ హిట్ మోడల్ కాబట్టి అని చెప్పారనమాట. ఇందాక నేను మీకు చెప్పింది TCL నుంచి C6KS అయితే చెప్పాను. ఏంటి దానికి దీనికి తేడా అంటే 512+ డిమ్మింగ్ జోన్స్తో ఆఫర్ చేస్తున్నారు. 144 Hz వరకు మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మీరు అదే C6KS చూసుకున్నట్లయితే 60 Hz సపోర్ట్ ఉంటుంది. 312+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. రెండు కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీలే. కాకపోతే మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 66K అనేది మీకు ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. మీరు ఇక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలా మంది ఇంకొకటి కన్ఫ్యూజ్ అవుతున్నది ఏంటి అంటే దీనికి సిమిలర్గా ఉన్నటువంటి మోడల్ Q6C, Q6CS అయితే ఉంటాయన్నమాట. చాలా మంది ఈ C6K ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి Q6Cకి అయితే వెళ్ళిపోతుంటారు. ఈ రెండింటి స్పెసిఫికేషన్స్ సేమ్గా ఉండడం వల్ల. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లో మీకు ప్యానల్ గ్రేడ్లో తేడా అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు C6K అనేది బెటర్ చాయిస్ అవుతుంది Q6Cతో కంపేర్ చేస్తే. Q6Cలో మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. అంటే ఎక్కువ మందికి రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయన్నమాట స్క్రీన్లో. అదే C6Kలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ మీకు ఫ్లిప్కార్ట్లోనే బై చేయండి అండ్ C6Kనే బై చేయండి మ్యాక్సిమం వీలైనంత వరకు. లేదు అనుకుంటే అప్పుడు దానికైతే వెళ్ళండి. మ్యాక్సిమం నేను ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో చూడగలను అనుకుంటే C6KSకి అయితే వెళ్ళిపోండి. దీని స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి QD మినీ ఎల్ఈడి టీవీ 512+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. OMQ 2.1 ఛానల్ OMQ స్పీకర్స్ అయితే ఇస్తారు. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ ఉంటుంది. మీకు గూగుల్ టీవీ వ్యూ అయితే వస్తుంది.
వస్తుంది. మీకు ఈ లిస్ట్లోనే ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్లో వచ్చేటువంటి బెస్ట్ స్ట్రాంగ్ కంటెండర్ టీవీ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ TCL C6K అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇవన్నీ కాదన్నా ఎల్జీ నుంచి ఒక మంచి టీవీ చెప్పమనంటే ఖచ్చితంగా ఎల్జీ నుంచి QNED EVOTE 82 అయితే ఉంటుంది. ఇది 2026 మోడల్. QNED అని అంటే నథింగ్ బట్ మీకు మినీ LED టీవీ అనమాట. కాకపోతే వీళ్ళు ఎల్జీలో QNED అని అయితే పిలుస్తారు. మీరు ఒకవేళ దీంట్లో తీసుకోవాలనుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. 67,600 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 62,700 రూపీస్కి అయితే వస్తుంది. ఇది ఒక మినీ LED టీవీ. ఆల్ఫా 8 AA ప్రాసెసర్ Gen 3తో వస్తుంది. డైనమిక్ QNED కలర్ ప్రో అయితే ఉంటుంది. డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. వెబ్ ఓఎస్తో వస్తుంది. ఓఎస్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 144 హెర్ట్జ్ మీకు VRR సపోర్ట్ కూడా ఉంటుంది. AMD ఫ్రీ సింక్ ప్రీమియం అయితే ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంటుంది అండ్ మ్యాజిక్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. లేదన్నా నాకు పెద్ద టీవీ కావాలి కానీ బడ్జెట్లోనే కావాలి అనుకుంటే మీరు ఒకటి కూకాగానే వెళ్ళొచ్చు, లేదంటే ఫిలిప్స్కైనా వెళ్ళొచ్చు. లేదు అని అనుకుంటే మోటర్లా నుంచి మీకు ఇక్కడ QD మినీ LED టీవీ అయితే ఉంది. 75 ఇంచెస్ మినీ LED టీవీ అనమాట. మీకు దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వితౌట్ కార్డ్ ఆఫర్లో 68,000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 63,800 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీంట్లో మీకు ఒక ప్రాపర్ మినీ LED టీవీ బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి, మరి బడ్జెట్ లో ఉంది అనుకుంటే అప్పుడు మాత్రం దీన్ని అయితే చూస్ చేసుకోండి. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా ఇది మీకు వర్త్ అయితే అవుతుంది. దీంట్లో డిమ్మింగ్ జోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 180 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 హెర్ట్జ్ వరకు మీకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. 50 వాట్స్ వరకు మీకు ఆడియోస్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. 50 వాట్స్ అని చెప్పేసి మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఒక 40 నుంచి 50 కానీ లేదా 60 వరకు సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా మీకు డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుందన్నమాట. మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలి అనుకుంటే మాత్రం మంచి డీల్ ఇది. దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు సోనీ లాంటి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సోనీ నుంచి బ్రావియా 5 అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 1,40,000 రూపీస్ అయితే ఉంటుంది వితౌట్ కార్డ్ ఆఫర్. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1,30,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే XR ప్రాసెసర్తో వస్తుంది. XR బ్యాక్ లైటింగ్ మాస్టర్ డ్రైవ్ అయితే ఉంటుంది అండ్ మినీ LED కాబట్టి ఇది మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. గూగుల్ టీవీ అయితే వస్తుంది. ALLM సపోర్ట్ ఉంటుంది. VRR సపోర్ట్ ఉంటుంది అండ్ స్టూడియో కాలిబ్రేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సోనీ బ్రావియా 5కి బ్రావియా 7కి ఒక్కొక్కసారి ప్రైస్ డిఫరెన్స్ మనకి పెద్దగా అయితే ఉండదు. రైట్ నౌ ఈ వీడియో చేస్తున్న సమయంకి బ్రావియా 5 కానీ బ్రావియా 7 కానీ సిమిలర్ ప్రైస్లో అయితే వస్తున్నాయి అనమాట. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే బ్రావియా 7 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏంటి దీనికి దానికి మధ్య తేడా అంటే పిక్చర్ క్వాలిటీ మోర్ బ్రైట్గా మీకు బ్రావియా 7లో అయితే కనిపిస్తూ ఉంటుంది. రెండు కూడా మినీ LED టీవీలు. ఒకవేళ మీరు సోనీ బ్రావియా 7 తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 5తో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్నెస్ కొంచెం హై అయితే ఉంటుంది. మోర్ బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా బ్రావియా 7 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి ప్రైజెస్ ఎలా ఉంటాయంటే బ్రావియా 5 కానీ బ్రావియా 7 కానీ ఈక్వల్ ప్రైస్కి అయితే వస్తుంటాయి అనమాట. ఈ రైట్ నౌ నేను ఈ వీడియో చేసే టైంకి ఖచ్చితంగా ప్రైస్ అనేది మీకు బ్రావియా 5 బ్రావియా 7 ఈక్వల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు చూస్తున్నప్పుడు కనుక ఇదే ప్రైస్ ఉందనుకుంటే మాత్రం వదులుకోవద్దు. ఖచ్చితంగా మంచి ఆఫర్ తీసుకోవడానికి ట్రై చేయండి. వితౌట్ కార్డ్ ఆఫర్లో మీకు ఇప్పుడు 1,41,000 రూపీస్కి అయితే ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 1,30,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. దీంట్లో స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే XR ప్రాసెసర్తో వస్తుంది. XR బ్యాక్ లైటింగ్ మాస్టర్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది. XR కాంట్రాస్ట్ బూస్ట్ 20తో వస్తుంది. ఇది మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. గూగుల్ టీవీ అయితే వస్తుంది. స్టూడియో కాలిబ్రేషన్ కూడా మీకు దాంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు మీకు సోనీ లైనప్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వచ్చేటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ మినీ LED టీవీ అనేది దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అంటే ఆబ్వియస్లీ ఇది బడ్జెట్ తక్కువేం కాదు, చాలా మందికి బడ్జెట్ ఎక్కువే. కాకపోతే మీకు సోనీ లాంటి కంపెనీ నుంచి ఒక మంచి మినీ LED టీవీ కావాలి అనుకుంటాం కూడా ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ప్రైస్ పరంగా చూస్తే మీకు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి రెండు సిమిలర్గానే ఉన్నాయి. బ్రావియా 5 కానీ బ్రావియా 7 కానీ ఖచ్చితంగా ఉంటే మాత్రం బ్రావియా 7 అసలు వదులుకోవద్దు. ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వీటిని కనుక పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూ ప్రొడక్ట్స్లో కూడా ట్యాగ్ చేసి పెడతాను. ప్రైస్ ఒకసారి కంపేర్ చేయండి. ఫ్లిప్కార్ట్లో నాకు కొంచెం బెటర్గా అనిపించాయి. ఫ్లిప్కార్ట్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే తెలుసు కదా, పక్కన మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం పక్కన మీకు QR కోడ్ కనిపిస్తుంది చూసారా, ఆ QR కోడ్ మీద జస్ట్ స్కాన్ చేయండి. డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.